ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త చరిత్రను లిఖిస్తూ గత 5 ఏళ్ల అరాచక పాలనలో ధ్వంసకర శక్తుల చేతిలో నలిగిపోయిన రాష్ట్రాన్ని తన విజన్తో, తన అపర చాణక్య నీతితో మళ్ళీ ప్రగతి పదంలో నడిపిస్తున్న నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐటీ శాఖ మార్చులు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, నా సహచర నేతలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశంలోనే మహిళా అభ్యుదయం కోసం తొలిసారిగా సంస్కరణలు తెచ్చిన శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారికి నా జోహార్లు. ఈరోజు మనం 3 శక్తి థీమ్తో నిర్వహిస్తున్న ఈ మహానాడుని ప్రతి క్లస్టర్ నుంచి వర్చువల్గా వీక్షిస్తున్న పసుపు పండుగను తమ ఇంట్లో పండుగగా భావిస్తూ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లా అని నిరూపించుకున్న జిల్లాలో జరగవలసిన మహానాడు ఈరోజు మనం ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి ఆశయంతో, మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశం మేరకు, ఆయన ఆశయం మేరకు ఈరోజు ఇక్కడ వర్చువల్గా జరుపుకుంటున్నాం. ఈ మహానాడుని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకున్న మా నెల్లూరు జిల్లా నాయకులందరూ చాలా నిరాశలో ఉన్నప్పటికీ ఈరోజు ఈ మహానాడు వర్చువల్గా జరిగి ఇప్పుడే సోదరులు రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు 6 లక్షల మందితో కింద అట్టడుగు బూత్ లెవెల్ నుంచి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండగలాగా జరిపిన ఈ మహానాడుని చూస్తే నిజంగా అది చాలా చిన్న విషయం అక్కడ జరగకపోవడం, ఇది చాలా బాగుంది అని అనిపిస్తుంది. అలాగే ఈరోజు మనం అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్, తెలుగుదేశం సూపర్ పవర్ ఈ సూపర్ 6 గురించి ప్రత్యర్థులు అనవసర విమర్శలు చేశారు. ఈరోజు ప్రతి పేదవాని ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సూపర్ 6 పవర్ ఏంటో, సూపర్ 6తో ఆ ఇంట్లో ఉన్న చిరునవ్వుల విషయం ఏంటో మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీ మనం వెళ్ళి పెన్షన్ ఇచ్చే రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ సూపర్ 6 ఎలా మనకి అండగా నిలిచిందో. ప్రతి పేదవానికి, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ద్వారా 15,000 అందిస్తూ